దన్ను ఒక 4 days లో 10 lakhs ఏమన్నా అరేంజ్ చేయగలవా? కొంచెం అర్జెంట్. ఎందుకే? మా అమ్మ వాళ్ళకి కావాలి దన్ను. పెళ్ళైనా కానీ పోయిందే కానీ వచ్చింది లేదు. ఏమైంది దన్ను? ఏం లేదులే, లైట్ తీసుకో. మొన్న ఏదో ఇన్స్టాంట్ లోన్ అని మెసేజ్ వచ్చింది కదా, అరగంటలో అమౌంట్ అకౌంట్లోకి వచ్చేస్తాయా? నేను గౌతమ్ని ఇన్స్టాంట్ లోన్ యాప్ నుంచి మాట్లాడుతున్నాను. మీ లోన్ అప్రూవ్ అయింది. ఓకే. చిన్న ఫార్మాలిటీస్ పూర్తవగానే ప్రాసెసింగ్ ఫీజ్ 50,000 పే చేయాలి. పేమెంట్ లింక్ పంపిస్తున్నాను. ప్రాసెసింగ్ ఫీ 50,000? మేడం, మీకు కావాలంటే తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా ఉంది, కానీ లోన్ అప్రూవల్ కి 2 months టైం పడుతుంది. వద్దులేండి, ఇదే కానివ్వండి. మీ లోన్ అప్లికేషన్ 50% కంప్లీట్ అయింది. Okay. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రిఫండబుల్ అమౌంట్ 30,000 డిపాజిట్ చేయాలి. మీరు కట్టే ఈ 30,000 ఆర్బీఐ నుంచి మళ్ళీ మీకు రిఫండబుల్ అవుతాయి. 10 నిమిషాల్లో మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత మీ అకౌంట్ లో 10 లక్షలు డిపాజిట్ అవుతాయి. ఇది మీలాంటి ఐటీ ఎంప్లాయీస్ కి మాత్రమే. ఇట్స్ లీగల్ ప్రాసెస్ మేడం. నాన్ స్టాప్ కాల్ వెయిటింగ్ ఏంటి? ఇన్స్టాంట్ లోన్ యాప్ వాళ్ళతో మాట్లాడుతున్నా దన్ను. 50,000 పే చేసిన, ఇంకో రిఫండబుల్ అమౌంట్ 30,000 పే చేసిన అనుకో, 10 నిమిషాల్లో 10 లక్షలు మన అకౌంట్ లోకి డిపాజిట్ అవుతాయి. ఏంది 10 నిమిషాల్లో 10 లక్షల? ఒకసారి ఫోన్ ఇటీ. హలో హలో, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫా? ఫోన్ స్విచ్ ఆఫ్. ఇన్స్టెంట్ లోన్ అంటూ మన ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకొని ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట తక్కువ వడ్డీకే ఎక్కువ రుణం మరియు నో డాక్యుమెంటేషన్ అంటూ స్వాతి లాంటి ఎంతో మంది అమాయకులను సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ ఎన్ని దారుల్లో మోసాలకు పాల్పడినా వాటన్నింటినీ తిప్పికొట్టే దీటైన బ్రహ్మాస్త్రం 1930. గుర్తుంచుకోండి, టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1930.